హాయ్ అండి, మీ సతీష్. రాజమండ్రి గోదావరి వంతెనపై నుంచి నదిలోనికి దూకేసిన ఏఈ నూకరాజు ఫ్యామిలీలో ఇప్పటి వరకు ఆయన మృతదేహం మాత్రమే దొరికింది. భార్య మీనా, కుమార్తె సౌజన్య ఆచూకీ అయితే ఇంతవరకు తెలియలే. వాళ్ళ కోసం గోదావరి నదిలో ముమ్మరంగా గాలిస్తూ ఉన్నారు. కానీ వరద నీళ్ళు ఎక్కువగా ఉండడంతో ఎటువైపు కొట్టుకుపోయారో అర్థం కాక గుర్తించడం అయితే చాలా కష్టంగా మారుతోంది. 5 రోజులుగా ఒకవైపు వాళ్ళ కోసం వెతుకులాట, మరోవైపు ఈ కేసులో కీలకమైన నిందితుడు ఆ రైఫిల్ షూటింగ్ కోచ్ సాదిక్ ఖాన్ కోసం పోలీసుల వేట కొనసాగుతూ ఉంది. సాదిక్ ఖాన్ ఈ కుటుంబాన్ని ఎలా చిన్నాభిన్నం చేశాడు అనేది తెలియాలంటే కొన్ని కీలకమైన ఆధారాలు దొరకాలి. చనిపోయిన తండ్రి కూతుళ్ళ ఫోన్లలోనే వాట్సాప్ మెసేజ్లు చాలానే డిలీట్ అయ్యి ఉన్నాయి. అంటే చనిపోయే ముందే వాళ్ళే డిలీట్ చేసేస్తారు. పోలీసులు ఇప్పుడు డిలీట్ చేసిన ఆ వాట్సాప్ మెసేజ్లను, ఆ చాటింగ్, ఆ వీడియోస్, సంథింగ్ ఏదైతే వాట్సాప్ చాటింగ్ అంతా ఉందో దాన్ని రికవరీ చేసే పనిలో ఉన్నారు. ఖచ్చితంగా వాళ్ళు ఈ ఆత్మహత్య ప్రయత్నం చేసే ముందు ఆ మెసేజ్లు డిలీట్ చేసేసారంటే వాటిల్లో వాళ్ళు చనిపోయిన తర్వాత కూడా ఎవరూ చూడకూడదనే ఇంటెన్షన్ అయితే కనిపిస్తూ ఉంది. అంటే అవి వాళ్ళ పరువుకు భంగం కలిగించేవే అయి ఉంటాయనేది తేలిగ్గానే అర్థం చేసుకోవచ్చు. ఈ మెసేజ్లన్నీ రికవరీ చేస్తే పోలీసులకు ఈ కేసులోని అసలు విషయం ఏంటి అనేది దాదాపు అర్థమైపోతుంది. అయితే ఒక్కటి మాత్రం ఖచ్చితంగా చెప్పొచ్చు, ఈ మొత్తం ఫ్యామిలీ సూసైడ్ మిస్టరీ వెనుక ఒక జరగరానిది జరిగింది అనేది స్పష్టంగా తెలుస్తుంది. అది బహుశా సౌజన్య భర్త జగదీశ్వరి రెడ్డి మరణంతో ముడిపడి ఉండే సీక్రెట్ కావచ్చు. ఇంతకు సౌజన్య భర్త జగదీశ్వరి రెడ్డి ఎట్లా చనిపోయాడు అనేది ఇప్పటివరకు బయటపడిన విషయాలను బట్టి చూస్తే సరిగ్గా నెలన్నర కిందటే, అంటే గత నెల 2వ తేదీన ఈ జగదీశ్వరి రెడ్డి చనిపోయాడు. తీవ్రమైన అనారోగ్య సమస్యతో బాధపడుతూ హాస్పిటల్లో చేరి 2 వారాల చికిత్స అనంతరం ప్రాణాలు కోల్పోయినట్లు అప్పట్లో చెప్పారు. నరాలకు సంబంధించిన వ్యాధి కారణంగా చనిపోయాడంటూ అంత్యక్రియలు సైతం పూర్తి చేసేశారు. ఆ తర్వాత ఇప్పటి వరకు జగదీశ్వరి రెడ్డి మరణం విషయంలో అనుమానం ఉందంటూ అటు నుంచి వాళ్ళ తండ్రి భాస్కర్ రెడ్డి కానీ, ఇటువైపు ఏఈ నూకరాజు లేదా ఆయన కుమార్తె సౌజన్య కుటుంబం కానీ ఎలాంటి ఆరోపణలు చేయలేదు. బట్ ఇప్పుడు ఏఈ కుటుంబం మొత్తం ఆత్మహత్య చేసుకునే ముందు రాసిన సూసైడ్ లెటర్లలో తన భర్త జగదీశ్వరి రెడ్డిని కూడా సాదిక్ ఖానే పాయిజన్ ఇంజెక్షన్ ఇచ్చి అనారోగ్యం పాలే చనిపోయేలా చేశాడంటూ సౌజన్య రాసినట్లు తెలుస్తోంది. కానీ ఇప్పటి వరకు ఈ విషయాన్ని పోలీసులు ఎక్కడా ధృవీకరించలేదు. కానీ జగదీశ్వరి రెడ్డి తండ్రి భాస్కర్ రెడ్డి మాత్రం తన కోడలు ఇలా రాసిందంటూ చెప్పి తన కుమారుడి మరణం పైన అనుమానాలు ఉన్నాయంటూ ఒక ఫిర్యాదు అయితే పోలీస్ స్టేషన్లో ఇచ్చారు. సో ఖచ్చితంగా జగదీశ్వరి రెడ్డి మరణంలో షేక్ సాదిక్ ఖాన్ హస్తం ఉంది అనే విషయం మాత్రం అర్థమవుతుంది. సో ప్రస్తుతం జరుగుతున్న ప్రచారణ బట్టి చూస్తే సౌజన్యకు తన భర్త మరణం విషయంలో అనుమానం ఉంటే ఇప్పటి వరకు ఎందుకు పోలీసులకు చెప్పలేదు అనేది ఇప్పుడు అందరికీ అనేక అనుమానాలు రేకెత్తిస్తుంది. అంటే ఆమె ఈ విషయంపై ఫిర్యాదు చేస్తే తనను, తన తల్లిదండ్రులను, బిడ్డను కూడా చంపేస్తాను అని ఆ సాదిక్ ఖాన్ పదే పదే బెదిరించడం వల్లే భయపడే చెప్పలేదు అనే విషయం కూడా అర్థమవుతూ ఉంది. దీనిపైన పోలీసులు కూడా ఇప్పుడు దృష్టి పెట్టారు. డిలీట్ అయిపోయిన ఆమె వాట్సాప్ చాట్ బయటకు వస్తే విషయం చాలా వరకు అర్థమైపోతుందని భావిస్తూ ఉన్నారు. జూలై 2, 2026న తన భర్త జగదీశ్వరి రెడ్డి మరణించగానే సాదిక్ ఖాన్ తనను వేధించి బ్లాక్మెయిల్ చేయడం ఆరంభించాడని సౌజన్య తన సూసైడ్ నోట్లో రాసినట్టు తెలుస్తోంది. అయితే ఇక్కడ అందరికీ అనుమానం ఏంటంటే, మనం సమాజంలో ఉన్నాం, వాళ్ళది ఎడ్యుకేటెడ్ ఫ్యామిలీ, ఈ విషయం వాళ్ళు నేరుగా పోలీసులకు వచ్చి ఫిర్యాదు చేసుకుంటే బాగుండేది కదా. ఇలా భయపడి ప్రాణాలు తీసుకునే కంటే ధైర్యం చేసి నన్ను ఇట్లా వేధిస్తున్నాడు, ఇబ్బంది పెడతా ఉన్నాడు, బెదిరిస్తూ ఉన్నాడు, బ్లాక్మెయిల్ చేస్తా చాలా ఘోరంగా మానసికంగా, శారీరకంగా హింసిస్తున్నాడు అంటూ ఆవిడ ఆవేదనంతా పోలీసులకు ఫిర్యాదు చేసి వచ్చుంటే ఈ ఫ్యామిలీ ఈరోజు ఇట్లా అయ్యే పరిస్థితి ఉండేది కదని అందరికీ అనిపిస్తూ ఉంది. బాధ అయితే వేస్తూ ఉంది, అనవసరంగా ప్రాణాలన్నీ తీసుకున్నారని. కానీ అలా చేయకుండా ఆత్మహత్య చేసుకోవడం అంటే నిజంగా బాధాకరం. సో ఓవరాల్గా మొత్తానికి సాదిక్ ఖాన్ వీళ్ళని ఎన్ని రకాలుగా వేధించకపోతే అలా చేసుకుంటారు అనేది అయితే అర్థమైతే ఉంది. అది ఏంటి అనేది ఇప్పుడు బయటపడాలి. అందుకే ఈ నూకరాజు, సౌజన్య ఫోన్లను ఫోరెన్సిక్ ల్యాబ్కు ఇప్పటికే పంపించి డిలీట్ అయిన చాటును రికవరీ చేసేందుకు ప్రయత్నిస్తూ ఉన్నారు. వాళ్ళు చనిపోవడానికి ముందు చివరి గంటల్లో ఏం జరిగింది అనేది తెలిస్తే ఈ కేసులో అసలు చిక్కుముడి విడిపోతుంది. అట్లాగే మనవడు చెప్పిన వివరాల ప్రకారం వీళ్ళంతా కారులో కాకినాడ నుంచి రాజమండ్రికి వెళ్ళే టైంలో ఈ రైఫిల్ షూటింగ్ కోచ్ సాదిక్ ఖాన్ చాలాసార్లు తన తల్లికి ఫోన్ చేసి బెదిరించినట్లు కూడా తెలుస్తోంది. ఆ బెదిరింపులు మరీ తీవ్ర స్థాయిలో ఉండడం వల్లే వాళ్ళు అఘాయిత్యానికి పాల్పడ్డారనేది కూడా ప్రాథమికంగా అర్థమవుతూ ఉంది. సో తన తల్లికి ఫోన్ చేసి బెదిరించాడు అని ఆ పిల్లాడు చెప్పడంతో ఇప్పుడు ఆ కాల్ రికార్డర్ని కూడా పోలీసులు అయితే పరిశీలిస్తూ ఉన్నారు. ఆ కాల్స్లో ఏం మాట్లాడారనేది బయటకు వస్తే ఎందుకు చనిపోయారో పూర్తిగా తెలిసిపోతుంది.
వీళ్ళు ఆత్మహత్య చేసుకున్న రోజు సాయంత్రం అనేక సార్లు ఆ సాదిక్ ఖాన్ వాళ్ళు ఉండే అశోక్ నగర్లోని అపార్ట్మెంట్ కొద్దికొచ్చి కంగారుగా అటు ఇటు తిరుగుతూ కనిపించారనే విషయం కూడా స్థానికులు అయితే చెబుతూ ఉన్నారు. అయితే ఇక్కడ ఒక విషయం కూడా చాలా గట్టిగా ప్రచారం జరుగుతుంది. అదేంటంటే ఈ సౌజన్య జగదీశ్వర్ రెడ్డి కుమారుడికి ఈ సాదిక్ రైఫిల్ షూటింగ్ కోచ్గా ఉన్నాడు. కొద్ది కాలంగా ఏదో విషయంలో వీళ్ళ కుటుంబానికి సాదిక్కు పెద్ద గొడవ జరుగుతూ ఉండడంతో అప్పటి నుంచి పిల్లాడిని కోచింగ్ కూడా పంపించకుండా ఆపేసినట్లు తెలుస్తూ ఉంది. ఎందుకంటే ఆ సాదిక్ కూడా ఆ పిల్లాడిని కూడా ఏదో చేస్తాను చంపేస్తాను బెదిరించడం వల్లే ఆ పిల్లాడిని కూడా పంపించలేదనే విషయం తెలిసింది. అయితే సౌజన్య భర్త జగదీశ్వర రెడ్డిని ప్లాన్ ప్రకారమే సాదిక్ ఖాన్ విషప్రయోగం చేసి చంపేశాడనే అనుమానం ఉందంటూ అతని తండ్రి భాస్కర్ రెడ్డి ఫిర్యాదు చేశారు. అయితే నెలన్నర కిందట అతను చనిపోయిన సమయంలో హాస్పిటల్లోనే ట్రీట్మెంట్ తీసుకున్నాడు. మరి విష ప్రయోగం జరిగితే హాస్పిటల్ రికార్డుల్లో ఆ విషయం ఉండాలి కదా, అందుకే ఆ కోణంలో కూడా పోలీసులు ఇప్పటికే విచారణ అయితే జరుపుతూ ఉన్నారు. మరోవైపు జగదీశ్వరి రెడ్డికి అంత్యక్రియలు జరిపిన ప్రదేశాన్ని కూడా పరిశీలించారు. అయితే అతడిని దహనం చేసేయడంతో ఇప్పుడు ఆధారాలు కూడా దాదాపు లేనట్లు తెలుస్తోంది. ఈ సాదిక్ దొరికితే ఇప్పుడు చాలా విషయాలు బయటకు వస్తాయి. ఎందుకంటే ఈ మొత్తం ఇష్యూకి సంబంధించిన వాళ్ళలో ఇద్దరే ఇప్పుడు మిగిలి ఉన్నారు. ఒకరు 10 ఏళ్ల పిల్లాడు, రెండోవాడు సాదిక్. పిల్లాడికి ఈ ఇష్యూపై అంత పెద్దగా అవగాహన ఉండదు, ఏదో తనకు తెలిసిన విషయాలను చెప్పడం తప్ప. బట్ సాదిక్తో పాటు ఈ ఇష్యూలో సౌజన్య, ఆమె భర్త జగదీశ్వరి రెడ్డి ఉన్నారు. కానీ వాళ్ళిద్దరూ ఇప్పుడు లేరు. సౌజన్య జగదీశ్వరి రెడ్డి ప్రేమ పెళ్లి చేసుకున్నారు. కాంట్రాక్టర్ అయిన జగదీశ్వర్ రెడ్డి కాకినాడలో భార్య కుమారుడితో నివాసం ఉండేవాడు. అతను చనిపోయిన తర్వాత కాకినాడ అశోక్ నగర్లో నివాసం ఉంటున్న తన తల్లిదండ్రుల నూకరాజు మీనా దగ్గరకు సౌజన్య పూర్తిగా వెళ్ళిపోయి ఉంటుంది. ఆ సమయంలో నేరుగానే సాదిక్ ఖాన్ వాళ్ళ ఇంటికి వచ్చి వెళుతూ ఉండేవాడిని. అట్లాగే ఆ టైంలోనే తన తల్లిని కొట్టడం, తిట్టడం, బెదిరించేవాడిని. ఆ పిల్లాడైతే తన తాత ఎవరైతే భాస్కర్ రెడ్డి ఉన్నాడో ఆయనతో కూడా చెప్పడంతో ఈ విషయాలన్నీ బయటపడ్డాయి. సో ఈ ఇష్యూ గురించి ఖచ్చితంగా ఏఈ నూకరాజు అతని భార్య మేనాకు తెలిసే ఉంటుంది. అందుకే అంతా కలిసి వెళ్ళి ఆత్మహత్య చేసుకునేందుకు నిర్ణయించుకున్నారు. వాడి వేధింపులు భరించలేకపోతున్నాము, మేము ఆ రాక్షసుని కఠినంగా శిక్షించండి అంటూ లాస్ట్ నోట్ ఏదైతే రాసుకున్నారని బయటకు వచ్చిందో వార్తలు వచ్చాయో, సో అందువల్లే వాడి వేధింపులు భరించలేకనే సాదిక్ ఖాన్ అనేవాడు బాగా ముదురు అనే విషయం కూడా ఇప్పుడు బయటకు వస్తుంది. వాడు పారిపోయే ముందు తన సెల్ ఫోన్ వదిలేసి వెళ్ళిపోయాడు. అయితే పోలీసులు సాంకేతిక ఆధారాల ప్రకారం కర్ణాటకకు వాడు పారిపోయినట్లు గుర్తించారు. అందుకే 4 టీంలను అక్కడికి వాడిని వెతికేందుకు పంపించారు. ఇప్పటికే కాకినాడ ఆ చుట్టుపక్కల అతడి ఇల్లు, అలాగే షూటింగ్ అకాడమీ, బంధువుల ఇళ్ల వద్ద కూడా పోలీసులు నిఘా పెట్టారు. ఇటు విశాఖపట్నం, విజయవాడ, ఒడిశా వరకు రాయగడ, వీటి అన్ని ప్రాంతాల్లో కూడా వాడు వెళ్ళే అవకాశం ఉందనే ఉద్దేశంతో ఇక్కడ కూడా వెతకడం అయితే ప్రారంభించారు. అయితే సాదిక్ ఖాన్ కాకినాడలో షూటింగ్ అకాడమీ నిర్వహించేవాడు. అకాడమీలో శిక్షణ పొందుతున్న విద్యార్థులు వాళ్ళ తల్లిదండ్రులను సైతం పోలీసులు విచారిస్తున్నారు. ఇప్పుడు వీడు ఎట్లాంటి వాడు, ఏంటి, గతంలో ఎలా బిహేవ్ చేసేవాడు, ఏమైనా ఇబ్బంది పెట్టాడు, ఏంటి, ఇవన్నీ అలాగే చాలా కీలకమైన వివరాలను వాళ్ళ నుంచి సేకరించినట్లు తెలుస్తోంది. ఈ సాదిక్ ఖాన్ రైఫిల్ షూటింగ్ కోచ్ అని చెప్పుకుంటున్నప్పటికీ శిక్షణకు వచ్చే డబ్బున్న పిల్లల తల్లులే ఇతడి ప్రధాన టార్గెట్ అనే ఆరోపణలు కూడా ఉన్నాయి. ఈ క్రమంలోనే ఏఈ నూకరాజు కుమార్తె సౌజన్యను టార్గెట్ చేశారని తెలుస్తోంది. కాకినాడలోని గుడారిగుంట సమీపంలో ప్రో షూటింగ్ అకాడమీ పేరిట సాదిక్ ఖాన్ పిల్లలకు శిక్షణ ఇస్తున్నాడు. అంతకుముందు అకాడమీని రాయుడుపాలెం జంక్షన్ వద్ద ఓ భవనంలో నిర్వహించేవాడు. ప్రస్తుతం ఈ సాదిక్ ఖాన్ తల్లి, సోదరుడు, సోదరిని పోలీసులు విచారించి కీలక ఆధారాలు సేకరించినట్లు తెలుస్తోంది. అయితే ఈ కేసులో 3 పెద్ద ప్రశ్నలకు ఇప్పుడు సమాధానం దొరకాలి. ఏఈ నూకరాజు అతని కుమార్తె సౌజన్య వాట్సాప్ మెసేజ్లు ఎందుకు డిలీట్ చేశారు, వాటిలో ఏముంది, సాదిక్ ఖాన్ ఎక్కడ ఉన్నాడు, మూడోది గోదావరిలో గల్లంతి అయిన మేనా సౌజన్య ఆచూకీ ఎప్పుడు దొరుకుతుంది. ఇవన్నింటికి ఈ 3 ప్రశ్నలకు సమాధానాలు దొరికితే వాళ్ళు ఆత్మహత్య చేసుకున్న ఆదివారం రాత్రి అసలు ఏం జరిగిందో బయటపడే అవకాశం ఉంది. అట్లాగే ఈ సాదిక్ ఖాన్ వేధింపులు ఏ స్థాయిలో, ఎందుకంటే బంగారం, డబ్బులు, డాక్యుమెంట్స్ అన్నీ లాక్కున్నాడు, ఇంకా బెదిరించాడు, చంపేస్తానంటూ కూడా వేధించాడనే ఆరోపణలతోనే వాళ్ళు ఆత్మహత్య చేసుకున్నారు. కనుక వాడు అసలు ఎంత తోడు, ఎలాంటోడు అనేది కూడా, క్రూర మనస్తత్వం ఏంటనేది కూడా బయటపడుతుంది. వాళ్ళు చెప్పిన ఆరోపణల ప్రకారం ఈ ఆధారాలను సేకరించారు. మరి ఈ కేసుపై మీ అభిప్రాయం ఏంటనేది ఖచ్చితంగా మెసేజ్లో తెలియజేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.